ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ జోహార్ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురుగారు కొద్దిగా దించండి చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జోహార్ గుంటుపల్లి నాగేశ్వర నాయకత్వం జోహార్ గుంటుపల్లి నాగేశ్వర నాగరాజనా అన్న సైడ్ నుంచి వేయండి. దయచేసి స్టేజ్ ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖాళీ చేయాలి. ఈ పక్కన ఉన్న వాళ్ళు కూడా దయచేసి మేము ఈ సీట్లో జోహార్ కర్పూర్ ఠాగూర్ జోహార్ కర్పూర్ ఠాగూర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ గుంటుపల్లి నాగేశ్వరరావు వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం. అన్న కొద్దిగా వెనక్కుంటారా గురుమూర్తి గారు జ్యోతి ప్రజల చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న శ్రీ రుద్రగూడి సదాశివ గారు మరియు ఇతర ముఖ్య అతిథులు మరియు డైరెక్టర్ల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. జ్యోతి ప్రజ్వలనతో ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వీరంగి గురుమూర్తి గారు, మన నాయ బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రుద్రగూడి సదాశివం గారు మరియు ఇతర ముఖ్య అతిథుల మరియు డైరెక్టర్ల స్వహస్తాల మీదుగా అదివో అల్లదివో శ్రీ హరివాసము అదివో అల్లదివో శ్రీ హరివాసము పద్మాదుల తపరూపము అది వెంకటాచల మతిలో నతము అదివో బ్రహ్మాదుల తపరూపము అదివో నిత్య నివాస మకిల మునులకు అదివో నిత్య నివాస మకిల మునులకు అది చూడు అది మోకుడు ఆనందమయము అది చూడు అది మోకుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము మూలనున్న గణము మొంగిట నల్లదివో మూలనున్న గణము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల పడగల. అన్న కొద్దిగా వెనక్కుండండి అందరూ. అన్న కొద్దిగా దగ్గరకుంటారా, వీలైన తర్వాత దగ్గరకుంటారా సార్, కొద్దిగా దగ్గర జరగండి. రైట్. హలో, నేను ఆంధ్రప్రదేశ్
నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ విధి విధానాలను కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అట్లే ఉండండి, దయచేసి అందరూ అట్లే ఉండండి. ఐడి కార్డ్స్ ఇస్తారు, మెల్ల వేసుకున్నాక ఒక్కొక్క డైరెక్టర్ సంతకాలు పెడుతుంది. ఫస్ట్ ఐడి కార్డ్ ఇచ్చేది. చైర్మన్ గారి శ్రీ రుద్రగొడి సదాశివం గారి మరియు ముఖ్య అతిథుల చేతుల మీద కూడా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి డైరెక్టర్లందరికీ కూడా ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. సురవరపు నాగరాజు గారు, శ్రీ సూరవరపు నాగరాజు గారికి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి డైరెక్టర్ గారికి శ్రీ సూరవరపు నాగరాజు గారికి, శ్రీ అప్పల రమేష్ గారు, పుల్లేటిపర్తి అప్పల రమేష్ గారికి, మన కార్పొరేషన్ డైరెక్టర్స్ శ్రీ గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ వీరంగి గురుమూర్తి గారు, అలాగే స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, శ్రీ వైద్యం శాంతారాం గారు, శ్రీ ఇనుకొండ సుబ్రహ్మణ్యం గారి చేతుల మీద కూడా అప్పల రమేష్ గారు, నర్సీపట్నం నుంచి డైరెక్టర్ గా విచ్చేసినటువంటి ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ అప్పల రమేష్ గారు, శ్రీ అలాగే పెద్దకూరపాడు నుంచి డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ మధ్యరాల గంగాధరరావు గారు, మధ్యరాల గంగాధర్ గారు, చైర్మన్ గారు రైట్ ఉండండి. వెంకటరావు ఇక్కడే లోపల ఉన్నా. శ్రీ గట్టిగా అసంధానాలు చేయాలండి. తెనాల నుంచి శ్రీ కూరగంటి రఘురామయ్య గారు, తెనాల నియోజకవర్గం నుంచి శ్రీ కూరగంటి రఘురామయ్య గారు, ఇలా తిరగండి చైర్మన్ గారు, ఇలా తిరగండి. విశాఖపట్నం నార్త్ నుంచి శ్రీ కేవీఎన్ నరేష్ గారు, వచ్చిందన్నా ఫోటో లేదా పైకి ఎక్కేసేయండి. నరేష్ గారు, బాగా వస్తుంది. సింగరమాల నుంచి శ్రీ ఎం ఆదినారాయణ గారు, పక్కెళ్ళండి అక్కడ. సింగరమాల నియోజకవర్గం నుంచి శ్రీ ఎం ఆదినారాయణ గారు, మన నారా లోకేష్ గారు నియోజకవర్గం మంగళగిరి నుంచి శ్రీ మున్నంగి శివశేషగిరి గారు, గట్టిగా రండి అశ్వద్వారాలు. ఒంగోలు నుంచి నిడమానూరి రమేష్ గారు, కదండి అసలు చాలా మంది ఉన్నారు. చేతున్న వాడు అందరూ తప్పట్టు కూడా ఏమి ఇబ్బంది లేదు. శ్రీ మధ్యరావు గంగాధరరావు సంతకాలు చైర్మన్ గారి దగ్గరకు అందరినీ సంతకాలు చేయవలసిగా కోరుతున్నాం. నెక్స్ట్ విజయనగరం నుంచి శ్రీ గండ్రెడ్డి సత్యనారాయణ గారు, నెక్స్ట్ అనంతపురం అర్పణ నుంచి శ్రీ కె కోటన్న గారు,
తెనాలి నుంచి శ్రీ కూరగంటి పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన నా ప్రాణంతో సమానమైన నా నాయి బ్రాహ్మణ సోదర సోదరిమణులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వివిధ జిల్లాల నుండి ఎంతో ఉత్సాహంగా ఈ వారం 10 రోజులు వాట్సాప్ లో పేపర్ ప్రకటనలతో వివిధ నాయ బ్రాహ్మణ సేవా సంఘాలు, అదేవిధంగా నాయ బ్రాహ్మణ కుల వృత్తిదారులు, నాయ బ్రాహ్మణ సోదరులు సోదరమణులు యావత్ జాతి ఈ రోజు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంకి వచ్చింది. అంగరంగ వైభవంగా ఉంది. మీ అందరికీ శిరస్సు వహించి మా పాలక మండలి తరఫున మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా గౌడ కార్పొరేషన్ చైర్మన్ మన వీరంగి గురుమూర్తి అన్న గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ మన శాంతారాం గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా చలమల శెట్టి లక్ష్మీ పార్వతమ్మ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఫెడరేషన్ మాజీ చైర్మన్ ఇనుకొండ సుబ్రహ్మణ్యం గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా పాలక మండలి డైరెక్టర్లందరికీ మరొకసారి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ, నాయ బ్రాహ్మణ జాతి మొత్తానికి మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మీకు తెలుసు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఎంతో పెద్ద మనసుతో విశాల దృక్పథంతో నాయి బ్రాహ్మణులు పేదరికంలో ఉన్నారు, వారిని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తేవాలని ఒక పెద్ద మనసుతో దేశంలో ఎక్కడా లేని విధంగా 1989వ సంవత్సరంలో వారు వృత్తిపరంగా ఎంతో పైకి రావాలని కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చి వాళ్ళని పైకి తేవాలని ఒక సదుద్దేశంతో కార్పొరేషన్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసినాడు. వాళ్ళ సామాజిక వర్గానికేమో పదవులు నిధులు విధులు ఉండేటివి ఇచ్చి బీసీ సామాజిక వర్గాలకి పదవులు విధులు నిధులు లేనటివి మనకు మొండి చేసి చూపించినాడు. అదే మన నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం ఆయన తప్పిస్తూ ఒక పక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రం నిర్వీర్యమైపోయి ఉన్నది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పులు చేసి మొత్తం వ్యవస్థలన్నీ నాశనం అయిపోయింటే మన ప్రీతమ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం రేయింబవలు పనిచేస్తా ఉన్నాడు. ఈ 7 నెలల మాసంలో ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఒక పక్క యువగలం రథసారథి మన నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు దేశాలు విదేశాలు తిరిగి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒక పక్క ఆయన కంకణం కట్టుకొని తిరుగుతా ఉంటే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకు పోతాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నాయ బ్రాహ్మణులకు న్యాయం జరగలేదు. ఎప్పుడు దాడులు దౌర్జన్యాలు నిరసనలు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మన బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు పెట్టారు. మీకు తెలుసు చేతి వృత్తులు కుల వృత్తుల కోసం
ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు 950 కోట్లతో అద్భుతమైన ఆదరణ పథకం తీసుకువచ్చి మన బీసీ కులాల్లో అందరినీ వృత్తిపరంగా పైకి తేవాలా, మంచి పనిముట్లు ఇచ్చాలా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలనే సదుద్దేశంతో ఆదరణ పథకం పెట్టాడు. అదేవిధంగా 32 సంక్షేమ పథకాలు బీసీలకు పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మొత్తం పథకాలు బీసీ పథకాలన్నీ ఆపేసినాడు. అన్నా క్యాంటీన్లు ఆపేసినాడు, ఆదరణ ఆపేసినాడు, విదేశీ విద్య ఆపేసినాడు, ఉన్నత విద్య ఆపేసినాడు. అన్ని సంక్షేమ పథకాలు రద్దు చేస్తే మళ్ళా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మీకు తెలుసు బీసీలకు 39,700 కోట్ల రూపాయలు ఈ రోజు బీసీల సంక్షేమానికి బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి నాయ బ్రాహ్మణ సోదరి సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడే అనేక విషయాలు చైర్మన్ సదాశివం గారు చెప్పారు. నాయ బ్రాహ్మణులకు సంబంధించి మరి మన అందరి అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఏ విధంగా ఈ సామాజిక వర్గ అభ్యున్నతి కోసం పాటుపడ్డారో చాలా వివరంగా చెప్పారు. అదేవిధంగా నా ఆప్త మిత్రులు ఇనుకొండ సుబ్రహ్మణ్యం గారు, ఆయన ప్రతి సందర్భంలో కూడా అన్నగారిని తలుచుకుంటూనే ఉంటారు. ఆ రోజున ఆయన తీసుకున్నటువంటి చొరవ వల్ల మాకు ఫెడరేషన్ ఏర్పడింది, అనేక రకాలుగా మా అభ్యున్నతికి పాటుపడినటువంటి దైవ సమానులు మా అన్నగారు అని చెప్పి సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్తూ ఉంటారు. మరి అటువంటి అన్నగారిని ముందుగా మనందరం కూడా స్మరించుకుంటూ జోహార్లు అర్పించుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నా ఆప్త మిత్రులు సోదరులు గురుమూర్తి గారికి, అదేవిధంగా టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం గారికి, సోదరుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు క్రాంతి గారికి, అదేవిధంగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాకు ఎంతో కాలంగా నాకు ఆప్తులుగా ఉన్నటువంటి రవీంద్రనాథ్ బాబు గారికి, ఇంకా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి డైరెక్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. మరీ ముఖ్యంగా నా సోదరుడు నాగరాజు ఇవాళ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేశాడు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి నా కుటుంబంలో ఒక సభ్యుడిగా వెలుగుతూ ఉంటాడు నాగరాజు. చాలా చిత్తశుద్ధితో పార్టీ కోసం పదవి ఉన్నా లేకపోయినా అహర్నిశలు పార్టీ కోసం పాటుపడేటటువంటి వ్యక్తి. మరి అటువంటి నాగరాజుకి ఈ విధమైనటువంటి గుర్తింపు లభించడం అనేది నిజంగా కూడా చాలా అభినందనీయం. ఖచ్చితంగా దానికి అప్పచెప్పినటువంటి బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తారని అదేవిధంగా మిగతా డైరెక్టర్లు అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం అందించినటువంటి బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తూ అంటే అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులకి జన్మనిచ్చినటువంటి సామాజిక వర్గం నాయ బ్రాహ్మణ సామాజిక వర్గం. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మీ సామాజిక వర్గానికి చెందినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరొక మహాత్మా గాంధీ, ఒక జవహర్లాల్ నెహ్రూ, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక లాల్ బహదూర్ శాస్త్రి. అంటే నిస్వార్థంగా ఏ రోజు కూడా తమ సొంత ప్రయోజనాల కోసం కాకుండా నిస్వార్థంగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో దేశ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేటటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. అదేవిధంగా ఇప్పుడే అంటా ఉన్నారు సదాశివం గారు, నిజాయితీగా బ్రతుకుతాం, కష్టపడి మా జీవనాన్ని మేము సాగిస్తాం, ఎకరాలు కానీ ఇంకా రకరకాలుగా ఆర్థిక సహాయాన్ని కూడా మీకు చేసి మీకు అందించి ఈ ఎన్డీఏ సర్కార్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మీ అందరి అభ్యున్నతికి కూడా కృషి చేస్తుందని మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ నన్ను ఈ రోజున ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు చైర్మన్ సదాశివం గారికి, మరి డైరెక్టర్లందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.